హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు గనుక మన ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. నా పేరు దేవీరమణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా డైరీ. ఎర్లీ మార్నింగ్ 5:00 అన్నమాట. 5 అవుతా ఉంది ఇప్పుడు వచ్చేసి టైము. ఆ రోజు కొద్దిగా ఎక్కువగా నాకు పని అయితే ఉంది. సో అందుకే వేగంగా లేవడానికి ట్రై చేశాను. చాలా చలిగా ఉంది. స్వెటర్ వేసుకోకుండా పడుకోలేకపోతున్నానన్నమాట. అంత చల్లగా ఉంది. ఈ మధ్య జలుబు దగ్గు లాంటిది కూడా ఎక్కువైందన్నమాట వెదర్ చేంజ్ వల్ల. మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసిన విషయమే. నేను లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటి అంటే వాకిలి తుడవడం అన్నమాట. ఎందుకంటే అది కానీ తుడవకుండా ఉన్నానంటే మర్చిపోతాను. ఇంకా 9కి 10కి ఆ టైంలో గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఇంకా తుడవలేము కదా, అందుకని చెప్పేసి ముందు లేవగానే మాత్రం ఫస్ట్ నేను చేసే పని వాకిలి తుడవడము. వాకిలి తుడిచేసిన తర్వాత బ్రష్ చేసేసి ముగ్గు వేస్తానన్నమాట. అలా చేశాననుకోండి వాకిట్లో ముగ్గు వేయడం మర్చిపోకుండా ఉంటానని చెప్పేసి అండ్ ఇక్కడ మార్నింగ్ వాకిలి తుడుస్తూ ఉన్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ అనేది పెద్ద నేను స్పెషల్గా అయితే ఏమీ చూడను. నాకు నార్మల్ డేస్లానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది మన పండగ కాదు అని ఒక ఫీలింగ్. అంతేకాకుండా ఇయర్ మారడం వల్ల మన లైఫ్లో ఎక్కువ ఏమీ మారదు. మనం చేసే హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. మన లక్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తేనే మన లైఫ్ మారుతుంది అన్న నా ఫీలింగ్. న్యూ ఇయర్ 31st నైట్ పడుకోకుండా కేక్ కట్ చేయడం ఇవన్నీ కూడా చిన్నప్పుడు చేసేదాన్ని, కానీ మ్యారేజ్ అయిన కాడి నుంచి కూడా ఇవన్నీ కూడా ఏమీ లేవన్నమాట. శివరాత్రి రోజు జాగారం ఉండటం వేరు, ఇలా 31st నైట్ జాగారం ఉండడం వేరన్నమాట. నాకు 31st నైట్ రోజు లేచి ఉండడం అంటే అసలు నచ్చదన్నమాట. ఏమైనా పనులు ఉన్నాయి అంటే లేచి ఉంటాను. అది 31st నైట్ కాబట్టి కాకుండా నాకు ఇంకా ఏమైనా వర్క్స్ ఉన్నాయి, నాకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, నాకు అర్జెంటుగా కంప్లీట్ అవ్వాలి అంటేనే నైట్ నేను పడుకోకుండా ఉంటానన్నమాట. లేదంటే నేను మ్యాక్సిమం నైట్ టైం పడుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు మార్నింగ్ టైమ్స్లో పడుకోవడానికి వీలు కుదరదు. పిల్లలతో నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరన్నమాట. నా పనులు నేనే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని నైట్ టైమ్స్ పడుకోకుండా ఉండడానికి మాత్రం ఇష్టపెట్టుకోను అనమాట. మ్యాక్సిమం పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. శివరాత్రి రోజు అంటే మాత్రం ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా నిద్ర పట్టదో తెలియదు, పడుకోవడానికి నిజంగా ఇష్టం ఉండదో తెలియదు. కానీ ఆ రోజు మాత్రం కనీసం 12 వరకు అయినా ఉండేసి తర్వాత పడుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అక్కడ ముగ్గేసి వచ్చిన తర్వాత బ్రష్ కూడా అయిపోయింది. అసలు చాలా ఎక్కువ జలుబుగా ఉంది. ఎంతలా అంటే స్మెల్ ఏమీ తెలియట్లేదు, అలాగే టేస్ట్ కూడా ఏమీ తెలియట్లేదు అన్నమాట. అంత ఎక్కువ జలుబుగా ఉంది. ఫస్ట్ పిల్లలకి మా ఆయనకి వచ్చింది, తర్వాత వాళ్ళకి తగ్గిపోయి నాకు వచ్చిందనమాట. ఒంట్లో నలతగా అయితే ఏమీ లేదు, కానీ జలుబే ఎక్కువగా ఉందంతే. తర్వాత హాట్ వాటర్ అనేది పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే కూల్ వాటర్ అసలు తాగలేకపోతున్నాను. కూల్ వాటర్ అంటే భయం వేస్తూ ఉంది. అందుకని చెప్పేసి హాట్ వాటర్ పెట్టుకొని ఆ హాట్ వాటరే వేడివేడిగా తాగుతూ ఉన్నాను అనమాట. అవి ఒక గ్లాస్ వాటర్ దాకా తాగాను. తర్వాత కూర్చొని మనీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. తెలుసు కదా, చిన్న బిజినెస్ ఉంది ఇంట్లో, సైడ్ బిజినెస్ లాగా. సో దాని గురించి ఎంత మనీ ఏంటి అనేది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ కొత్తగా శారీస్ అనేవి తెప్పిద్దాం అనుకుంటా ఉన్నాను అనమాట. అప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాను. ఊరికే మనీ వచ్చిన సారల్లా ఏమీ క్యాలిక్యులేట్ చేయను. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఆ మనీ సరిపోతాయా లేవా అని చెప్పి, కానీ సరిపోలేదన్నమాట. సో అవి సరిపోయాక బట్టలు అనేవి తెప్పిద్దామని ఆగిపోయాను. ఆ తర్వాత నార్మల్ రొటీన్ వర్క్, పిల్లలు లేపేసి వాళ్ళని గబగబా రెడీ చేసి ఎటు వాళ్ళని అటు పంపించేసిన తర్వాత నేను చక్కగా స్నానం చేసేసి దీపం పెట్టేసుకుంటాను అన్నమాట. 3 దీపాలు వెలగాలి అని చెప్పేసి నేను ఈ మధ్య విన్నాను. సో నాకు 3 ఒకసారి పెట్టాను. ఆ తర్వాత నుంచి 2 పెడుతుంటే నాకు నచ్చట్లేదు. సో మళ్ళీ నేను 3 దీపాలు పెట్టడం స్టార్ట్ చేశాను అన్నమాట. నచ్చింది నాకు, ఇలా 3 దీపాలు వెలుగుతూ ఉంటే నిండుగా కనిపిస్తుంది, బాగుంది. ఆ తర్వాత కూర్చొని కొన్ని పువ్వులు ఉంటేను మాల కడతా ఉన్నానన్నమాట. వేస్ట్ చేయడం నచ్చలేదు, పడేయడం. సో ఇంకా మాల కడతా ఉన్నాను అవన్నీ పేపర్ మీద వేసేసి. గన్నేరు పువ్వులు చాలా రోజుల వరకు మనకి బాగానే ఉంటాయి. కనీసం వారం పైనే ఉంటాయి అవి వాడిపోకుండా, నల్లగా అయిపోకుండా. మిగతా పువ్వులు ఏమీ అంత బాగా ఉండవు. సో గన్నేరు పువ్వుల వరకు మాల కడతా ఉన్నానన్నమాట.
యాక్చువల్‌గా అది రేపు వేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ రేపటి దాకా ఉంచటం ఎందుకు ఆల్రెడీ సగం వాడినట్టు అయ్యాయి కదా అన్నట్లు తీసుకెళ్ళి లక్ష్మీదేవి ఫోటోకైతే వేసేసాననమాట ఆ మాల. ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుడికి వేస్తూ ఉంటాను. అది కట్టినప్పుడే అనిపిస్తూ ఉంటది. పలానా ఫోటోకేస్తే బావుంటది కదా అన్నట్లు. సో, ఇంకా ఆ ఫోటోకైతే వేసేసాను. బాబా గారికి నిన్ననే మాల కట్టేసి ఉంచాను. సో, ఆ మాల ఫస్టే పూజ స్టార్టింగ్‌లోనే వేసేసాను. లక్ష్మీ అమ్మవారికి మాత్రం ఇప్పుడు వేశానన్నమాట. ఇప్పుడు కట్టిన మాలని. సో, చూసారు కదా! నాకు నాకు మా ఇంట్లో ఇష్టమైన ప్లేస్ ఏది అంటే దేవుడి గుడి. అంటే చేసుకోవడానికి టైం ఉండాలి గానీ, చక్కగా నీట్‌గా మంచిగా చేసుకోవచ్చన్నమాట. చేసినంత సేపు ప్రశాంతంగా ఉంటది. ఇంక ఇక్కడైతే నైట్ అయిపోయింది. ఇంకా అది అక్కడితో ఎండ్ చేసేసిన తర్వాత పక్కన మిషన్ ఆంటీ కొత్తగా వచ్చారన్నాను కదా! అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. ఏమైనా పనులుంటాయి కదా చక్కగా. రోజంతా బోర్ కొట్టకుండా హ్యాపీగా అక్కడ ఉండిపోతున్నానన్నమాట ఈ మధ్య. అంతకుముందు చాలా బోరింగ్‌గా అనిపించేది. అసలు రోజంతా ఏం చేస్తున్నాను అంటే ఫోను చూస్తున్నాను. అదొక్కటే అయిపోయేది. ఇప్పుడు మాత్రం సరే ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటున్నాను కదా అని హ్యాపీ అయితే అనిపిస్తుందనమాట. ఇంక ఇక్కడైతే చేపల పులుసు వండుతా ఉన్నాను. యాక్చువల్‌గా అప్పటికప్పుడు తినడానికి బాగోదు కానీ ఆ సారేంటో భలే కుదిరింది. అసలు వేడివేడిగా తిన్నా కూడా చాలా బావుందనమాట. సముద్రం చేప అవ్వడం వల్లేమో. ఇంకా ఉల్లిపాయ మిక్సీ పట్టాను. దానివల్ల కళ్ళు మండుతున్నాయంటే నేను ఇంక తలుపు తీశాననమాట. చల్లగాలి ఎక్కువగా వస్తుంది కదా! నాకసలు వేడిగా ఉండడానికే ఇష్టంగా ఉంటుంది. చలి అంటే భయమేస్తుంది. బాగా జలుబు చేయడం వల్ల. ఇక్కడ చేపల పులుసు చేసేసిన తర్వాత లంచ్ తినేసి డిన్నర్ చేసేసి పడుకోవడమే. ఈ మధ్య పడుకోవడం కూడా చాలా వేగంగా పడుకుంటా ఉన్నాము. 8:30 కల్లా పడుకొని పోతా ఉన్నామన్నమాట. నేనైతే నేను పడుకొని పోతున్నాను. పిల్లలు పడుకున్నా, పడుకోకపోయినా వదిలేసి. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా ఎక్కువగానే పని చేస్తున్నానని చెప్పచ్చు. చెప్పాలో చెప్పకూడదో తెలీదు కానీ నిజంగానే నా డే అంతా కూడా బిజీగా అలా గడిచిపోవడం వల్ల నైట్ కూడా తొందరగా పడుకొని మళ్ళీ మార్నింగ్ కూడా తొందరగా లెగుస్తున్నాననమాట. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చేపల పులుసులో మెయిన్ ఏంటి అంటే కొత్తిమీర అనమాట. మనం ఎంత ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే మనకి చేపల పులుసు అనేది అంత టేస్ట్ వస్తది. సో, ఇలా మూత తీసి వదిలేస్తే తొందరగా చల్లారిపోద్దని అలా మూత తీసి వదిలేసాననమాట. ఇంక దీని తర్వాత వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి ఎప్పుడైనా చేపల పులుసు రెసిపీ చూపిస్తాను. చాలా బావుంటుంది. మీరు ట్రై చేద్దురు గాని. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో. పులుసు పెట్టిన చేపలొచ్చేసి కానా కడతలన్నమాట.